హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి పనులు చేపట్టింది. అందులో ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్, మెట్రోస్ ఇవన్నీ. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి ఉన్న బడ్జెట్ ఇంత, ఈ బడ్జెట్తో డెవలప్మెంట్ ఏమేమి చేద్దాం, దేని మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలి, దేని మీద ఎంత చేయొద్దు అని వాళ్ళకు స్ట్రక్చర్, ప్రణాళిక ఒకటి ఉంటుంది. కానీ ఈ గ్యాప్లో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ రావడంతోనే 6 గ్యారంటీలు అనే ఒక కాన్సెప్ట్ని బాగా హైలైట్ చేసింది. ఆ 6 గ్యారంటీలలో ఆల్రెడీ ఆర్టీసీ ఫ్రీ అనేది స్టార్ట్ చేసేసి, దానివల్ల ఆర్టీసీకి ఆల్రెడీ నష్టం వస్తుంది అని ఆర్టీసీ వాళ్ళు చెప్పడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి ఎంతైతే నష్టం వస్తుందో అంత బడ్జెట్ని గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్టీసీకి ఇస్తామని ఆల్రెడీ చెప్పేసి, తెలంగాణలో అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమాల కోసం వాళ్ళు పెట్టిన పథకాలు అన్నీ దగ్గర 60 కోట్లు సంవత్సరానికి వచ్చే ఖర్చు తెలంగాణ గవర్నమెంట్కి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలంటే దగ్గర 70 కోట్లు అవుతుంది. కాంగ్రెస్ ఎలక్షన్స్కి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చాలా అప్పులు చేసింది అనే బ్లేమ్ని మెన్షన్ చేసింది. అప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇంకెన్ని అప్పులు అవుతాయి. ఇలాగే అప్పులు చేసుకుంటూ వెళ్తే మన తెలంగాణ ఇంకో శ్రీలంక లాగా తయారవుతుంది మన తెలంగాణ స్టేట్. కాబట్టి ఉన్న బడ్జెట్ని ఈ సంక్షేమాల మీద పెడితే ముందు ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్, మెట్రో వాటిలో ఆల్రెడీ ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. పూర్తి కానివి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలంగాణ బడ్జెట్ని 6 గ్యారంటీల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ముందు ప్రభుత్వం పెట్టిన ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆగిపోతాయా, లేదంటే ఈ కార్యక్రమాలు ఏమైనా స్లో అవుతాయా, లేదా ఈ కార్యక్రమాల మీద పెట్టడం వల్ల కాంగ్రెస్ గెలిచే ముందు ఇచ్చిన 6 గ్యారంటీల హామీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, ఇది తెలంగాణ బడ్జెట్పై ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది? మా ఉద్దేశం కాంగ్రెస్ని తప్పుగా చూపించడం కాదు, రేవంత్ రెడ్డిని తప్పుగా చూపించడం కాదు, ఉన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్ని ప్రజలకి అందించడం మాత్రమే. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ తెలుగు.